వయస్సు పెరగడం సహజం. కానీ యంగ్‌గా కనిపించడం మన చేతుల్లోనే ఉంటుంది. చాలామంది ఖరీదైన వస్తువులు అవసరం అనుకుంటారు. కానీ రూపాయి ఖర్చు లేకుండా కొన్ని సింపుల్ అలవాట్లు చేసుకున్నా చాలు. ఈరోజు వయస్సుతో సంబంధం లేకుండా యంగ్‌గా కనిపించడానికి ఉపయోగపడే చిట్కాలు తెలుసుకుందాము. చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. యంగ్‌గా కనిపించడం అంటే కేవలం ముఖం అందంగా ఉండడం కాదు. మన ఆహారం, నిద్ర, వ్యాయామం, రోజువారీ అలవాట్లు కూడా చాలా ప్రభావం చూపుతాయి. కొన్ని చిన్న మార్పులు చేసినట్లయితే వయసు కంటే యంగ్‌గా కనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ సింపుల్ అలవాట్లు ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. మొదటిది బెర్రీస్. 40 ఏళ్ల వయసు దాటిన తరువాత మన చర్మంలో చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన అణువులు మన చర్మంలో పెరుగుతాయి. ఇవి ఏం చేస్తాయంటే మన చర్మ కణాలను, డీఎన్ఏను లోపల నుంచి దెబ్బతీస్తాయి. దీనివల్లనే ముఖంపై ముడతలు రావటం, చర్మం సాగిపోవటం, గ్లో తగ్గిపోవటం లాంటివి జరుగుతాయి. వాటిని నాశనం చేసే శక్తి దేనికైనా ఉంది అంటే అది కేవలం బెర్రీస్ మాత్రమే. ఇందులో బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్ గ్రేప్స్ వంటివి చర్మానికి అమృతంలా పనిచేస్తాయి. చాలామంది ఇది కాస్ట్‌లీ కదా, మాకు దొరకవు అనుకుంటారు. కానీ మన దేశంలో మన ఊర్లల్లో చాలా సులభంగా దొరికే ఉసిరికాయ అన్నిటికంటే పవర్‌ఫుల్ బెర్రీస్. ఇందులో వైటమిన్ సి ఒక ఆరెంజ్ పండులో కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువ వైటమిన్ సి ఒక చిన్న ఉసిరికాయలో ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన చర్మంలో కొలజాన్ అనే ఒక ముఖ్యమైన ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ బెర్రీస్ మన చర్మాన్ని టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఒక గ్లో లాంటిది. బెర్రీస్‌లో వైటమిన్ సి మీ బాడీలో కొలజాన్ ఉత్పత్తిని మళ్ళీ స్పీడప్ చేస్తుంది. రోజువారీగా ఒక గుప్పెడు బెర్రీస్ లేదా రోజుకో ఉసిరికాయ మీ చర్మం లోపల నుంచి సహజంగా టైట్ అవుతుంది. ముడతలు మాయమవుతాయి. కొందరు 40 ఏళ్లలోనే 50 ఏళ్లుగా కనిపిస్తారు. కానీ మీరు ఈ రహస్యాన్ని పాటిస్తే 40లో కూడా 25లా మెరిసిపోవడం గ్యారంటీ. ఇక రెండవది నట్స్ మరియు సీడ్స్. 40 ఏళ్లు దాటిన తరువాత చాలామంది గమనించే ఇంకో సమస్య చర్మం డ్రై అయిపోవటం. ఎంత లోషన్లు పూసినా గంటలోనే చర్మం మళ్ళీ పొడిబారిపోతుంది. జీవం లేనట్టు కనిపిస్తుంది. దానికి కారణం పైనుంచి రాసే క్రీములు సరిపోవని అర్థం. లోపల నుంచి హెల్తీ ఫ్యాట్స్ మరియు విటమిన్ ఇ అందాలి. వయసుతో పాటు చర్మంలో ఉండే న్యాచురల్ ఆయిల్స్ తగ్గిపోతాయి. ఈ కొరతను తీర్చడానికి మన డైట్‌లో నట్స్ మరియు సీడ్స్ చేర్చుకోవాలి. ముఖ్యంగా బాదాం మరియు వాల్నట్స్. బాదాంలో విటమిన్ ఇ కొండంత పుష్టిగా ఉంటుంది. ఇది చర్మానికి ఒక పవర్‌ఫుల్ రెమెడీలా పనిచేయడమే కాకుండా ముడతలు రాకుండా ఆపుతుంది. ఇక వాల్నట్స్, చియా సీడ్స్ మరియు మన ఇంట్లో ఉండే అవిసె గింజలు. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా, సాఫ్ట్‌గా మరియు కాంతివంతంగా తయారు చేస్తుంది. కానీ వీటిని ఎలా పడితే అలా తినకూడదు. బాదం పప్పులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి తినాలి. ఎందుకంటే బాదం పొట్టులో టాక్సిన్స్ అనేది ఉంటుంది. అది శరీరానికి పోషకాలను సరిగ్గా అందించకుండా అడ్డుపడుతుంది. అలానే అవిసె గింజలు. అవిసె గింజలు లైట్‌గా వేయించి పౌడర్ చేసుకొని రోజు ఒక చెంచా చొప్పున వెచ్చని నీటిలో ఒక చెంచా పౌడర్ వేసుకొని తాగితే ముఖం మీద నిగారింపునైతే తేవచ్చు. మూడవది ఆకుకూరలు. ఇది ఒక అద్భుతమైన అమృతమనైతే చెప్పొచ్చు. వయసు పెరిగే కొద్దీ మన రక్తంలో ఆక్సిజన్ కణాలు తగ్గిపోతాయి. ఆకుకూరల్లో ఉండే క్లోరోఫిల్ మన రక్తం సెల్యులేషన్‌ను మెరుగుపరిచి ప్రతి చర్మ కణానికి ఆక్సిజన్‌ను అందించడమే కాకుండా దీనివల్ల మీ ముఖంలో ఒక తెలియని గ్లో కనిపిస్తుంది. ముఖ్యంగా పాలకూర విటమిన్ కే అండ్ ఐరన్ వంటి పోషకాలు కొండంత ఉంటాయి. మన చర్మ కణాలు పాతబడిపోయినప్పుడు వాటి స్థాయిలో కొత్త కణాలను చేరుస్తుంది. ఇక విటమిన్ కే కళ్ళ కింద వచ్చే నల్లటి వలయాలను కూడా రాకుండా అయితే చేస్తాయి. అంటే ఆకుకూరలు తింటే మీ చర్మమే కాకుండా శరీరం కూడా స్ట్రాంగ్‌గా అయితే తయారవుతుంది. కాబట్టి వారంలో 3 రోజులు మాత్రం ఏదో ఒక రూపంలో ఆకుకూరలను ఏదో ఒక రకంగా మన శరీరానికి అలవాటు చేసుకోవడం చాలా మంచిది. లేకపోతే జీర్ణక్రియ సరిగా జరగకపోతే ఆ ప్రభావం నేరుగా మన చర్మంపై పడుతుంది. బాడీలో టాక్సిన్స్ పేరుకుపోతాయి.
ముఖంపై ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నిటికీ పెరుగు కూడా ఒక ఔషధంలా అయితే పనిచేస్తుంది. ఇవి మన పేగులని, చెడు బ్యాక్టీరియాలను అంతం చేసి జీర్ణ వ్యవస్థను క్లీన్ చేస్తాయి. పొట్ట ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో మనం తినే ఆహారంలోని పోషకాలు మన శరీరానికి పూర్తిగా గ్రహిస్తుంది. 40 ఏళ్ళు తర్వాత మెటబాలిజం తగ్గిపోవడం వల్ల చాలామంది గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. రోజువారీ ఆహారంలో మధ్యాహ్నం భోజనం అప్పుడు పెరుగు తీసుకోవటం మన శరీరానికే కాదు చర్మానికి కూడా మంచి కలిగిస్తుంది. ఒక గ్లాసు మజ్జిగలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కలిపి తాగినా కానీ మీ చర్మం ఎప్పుడూ మృదువుగా, కాంతివంతంగా అయితే ఉంటుంది. ఇక చివరిది టొమాటో. టొమాటో మన ఇంట్లో అందరి ఇళ్లల్లో సహజంగా దొరికే ఒక ఔషధం అని అయితే చెప్పొచ్చు మన చర్మానికి. కేవలం కూరల్లో రుచి కోసం వాడే ఒక కూరగాయ లాగానే చూస్తారు. కానీ ప్రపంచంలో టమాటాని ఒక అద్భుతమైన ఔషధంలా అయితే చెప్పొచ్చు. మన చర్మం సూర్యుడికి వచ్చే హానికరమైన యువి కిరణాలకు చాలా త్వరగా వస్తాయి. వీటన్నిటికీ అద్భుతమైన రెమెడీ ఏదైనా ఉంది అంటే మనకి టొమాటో అని అయితే చెప్పొచ్చు. టమాటాలకు ఆ ఎరుపు రంగును ఇచ్చే లైకోపిస్ అనే మన శరీరానికి లోపల నుంచి పనిచేసే ఒక యాంటీబయాటిక్, అంటే లోపల నుంచి పనిచేసే న్యాచురల్ సన్‌స్క్రీన్‌లా కూడా ఇది ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. మీ చర్మ కణాలను ఎండ దెబ్బ నుండి, ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. చర్మం సాగిపోకుండా టైట్‌గా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. టమాటో తినటంలో చాలామంది టొమాటోలను పచ్చిగా తింటూనే ఎక్కువ లాభం ఉంటుంది అంటారు. చూశారుగా ఫ్రెండ్స్, 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా 20 ఏళ్ల యవ్వనాన్ని, ఆ కాంతిని సొంతం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. వయసు మీద పడడం అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ముడతలు, నొప్పులు అనేవి వృద్ధాప్యానికి, మన ఒంటికే కానికి చర్మానికైతే కాదు. మార్కెట్లో దొరికే వేల రూపాయల క్రీములు, కెమికల్స్ ప్రొడక్ట్స్ మీ చర్మాన్ని పైనుంచి నిగారింపునిచ్చినా, మనం ఇందాక చెప్పుకున్న ఆహార రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించడం వల్ల మనకి, మన బాడీకి, మన చర్మానికి నిగారింపునివ్వడమే కాకుండా, వీటితో పాటు బెస్ట్ రెమెడీ ఏదైనా ఉంది అంటే మనం చేయగలిగేది డైలీ మనము మంచినీరు ఎక్కువగా తాగాలి. మరియు కంటికి సరిపడా నిద్ర, అంటే రోజుకు కనీసం 8 గంటలు ప్రశాంతతమైన నిద్ర గనక చేస్తే మనకి ప్రశాంతమైన నిద్ర అన్నిటికంటే యాంటీ ఏజెంట్గా అయితే పనిచేస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని హెల్పింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.